₹1,00,00,000 అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పట్టణాలకి ఎంతో మేలు అనమాట. ₹1,00,00,000 అర్బన్ ఛాలెంజ్ ఫండ్, ఇది పట్టణాలకు ఎంతో మేలు అనమాట. కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేసింది. ప్రాజెక్టు వ్యయంలో 25% కేంద్ర సాయం చేస్తుందన్నమాట. కనీసం 50% మార్కెట్ సమీకరణలు ఉంటాయి. దీని గురించి విశ్లేషణాత్మకంగా చూద్దారు. నగరాలు, పట్టణాలు ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందు అడిగేసిందన్నమాట. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే దీనికి ఆమోదం కూడా తెలిపారు. ఈ పథకం కేంద్ర సాయంగా ఏకంగా ₹1,00,00,000 కేటాయించింది. ఈ పథకం 2025-26 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం గాను దాదాపు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందన్నమాట. అనంతరం అవసరాన్ని బట్టి మరి కొంతకాలం పొడిగించే అవకాశం కూడా ఉందన్నమాట. నగరాలు తమ కాళ్ళపై తాము నిలబెట్టుకునేలా మార్కెట్ నుంచి నిధులు సమకూర్చుకునేలా ఈ యూసీఎఫ్ కేంద్రం రూపొందించిందన్నమాట. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టే పట్టణాభివృద్ధి ప్రాజెక్టులో 20% నిధులను యూసీఎఫ్ కింద కేంద్రం ఇస్తుందన్నమాట. ఇందుకోసం ప్రాజెక్టు నిధులు కనీసం 50% రాష్ట్రాలు మార్కెట్ నుంచి సమీకరించాల్సి ఉంటుంది. మున్సిపల్ బాండ్లు, బ్యాంకు రుణాలు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం వాటిని సమకూర్చుకోవాలన్నమాట. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు భరించాలి. యూసీఎఫ్తో రాబోయే 5 ఏళ్లలో దేశ పట్టణాభివృద్ధి రంగం ఏకంగా ₹4,00,000 మేర పెట్టుబడులు వెలువడతాయని కేంద్రం అంచనా వేస్తుంది. పట్టణాభివృద్ధిలో గ్రాంట్ ఆధారిత విధానము స్థానంలో మార్కెట్ సంస్కరణ ఆధారిత విధానానికి ఇది నాంది పలుకుతుందని ఒక ప్రకటనలో తెలిపారు అన్నమాట. చిన్న పట్టణాలకు 5,000 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేశారు. యూసీఎఫ్ పథకంలో భాగంగా పోటీతత్వానికి కేంద్రం తెరతీసింది అన్నమాట. పారదర్శకంగా సంస్కరణ అమలు చేసి నగరాలకే ప్రాధాన్యం ఇస్తారన్నమాట. పాలనలో డిజిటల్ విధానం, ఆర్థిక క్రమశిక్షణ, అర్బన్ ప్లానింగ్ సంస్కరణ అమలు చేసే నగరాలు రేసులో ముందుంటాయని, అంతేకాక టైర్ 2, టైర్ 3 నగరాలు కూడా ముఖ్యంగా ₹1,00,000 ఉన్న చిన్న పట్టణాల కోసం 5,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో ₹1,00,000 జనాభా ఉన్న పట్టణాలు మార్కెట్ రుణాలు పొందేందుకు కేంద్రం క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ ఇస్తుందన్నమాట. దీని కింద తొలిసారి రుణాలను 7 కోట్ల నుంచి లేదా రుణ మొత్తంలో 70% దాకా కేంద్రమే గ్యారంటీ ఉంటుంది. 3 రంగాలపై ఫోకస్ అన్నమాట. యూసీఎఫ్ ద్వారా 3 రకాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తారన్నమాట. అది నగరాల విస్తరణ, ఆర్థిక కారిడార్లు, రవాణా వ్యవస్థ మెరుగుదలకు దీన్ని కృషి ఇస్తారన్నమాట. పాత బస్తీ, హెరిటేజ్ ప్రాంతాల ఆధునీకరణ, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు, విపత్తుల నుంచి రక్షణకి దీన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, చెత్త నిర్వహణ, నీటి వనరుల రక్షణ కూడాను మనం దీన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరికి వర్తిస్తుందంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధానులకి, 1,00,000 జనాభా దాటిన పారిశ్రామిక నగరాలకి, చిన్న పట్టణాలకి గ్యారంటీ స్కీమ్ కింద మనం వాడుకోవచ్చు అనమాట. క్యాబినెట్ ఇదే కాకుండా ఇతర నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని సమావేశం ఆదివారం క్యాబినెట్ ₹1,000 కోట్ల పలు ప్రాజెక్టుల ఆమోదం ముద్ర కూడా ఇస్తుందన్నమాట. ఏంటంటే తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలోని 11,000 కోట్ల రోడ్ ప్రాజెక్టులు కూడా అనుమతి ఇచ్చింది కేంద్రం. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలోని 11,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కూడా ఆమోదించిందన్నమాట. అస్సాంలోని 18,662 కోట్లతోటి బ్రహ్మపుత్ర నది కింద దేశంలోని తొలి అండర్ వాటర్ రైల్ రోడ్ ట్విన్ టనల్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అంటే 18,662 కోట్లతోటి బ్రహ్మపుత్ర నది కిందన దేశంలోని తొలి అండర్ వాటర్ రైలు రోడ్డు ట్విన్ టనల్ నిర్మిస్తున్నారు అన్నమాట. దీన్ని గోహపూరు, సుమాలిగఢ్ నడుమ 34 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారన్నమాట. ఇది కసారా, మన్మాడు, ఢిల్లీ, అంబాలా, బళ్ళారి, హోస్పేట్ నడుమ 3-4 రైల్వే లైన్ కూడా నిర్మించడానికి 18,509 కోట్లతో 3 భారీ ప్రాజెక్టులను నిర్మించారన్నమాట. అలాగే 10,000 కోట్లు తలపెట్టిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఫర్ కూడాను ఆమోదించారు. అది స్టార్టప్లకి 10,000 కోట్లతోటి ఫండ్ కూడా ఏర్పడతారన్నమాట. అలాగే నోరు మెట్రో ప్రాజెక్టుకి 11.56 కిలోమీటర్ల మేర విస్తరణ కూడా ఆమోదం తెలిపారన్నమాట. ప్రధాన కార్యాలయాన్ని రైసినా హిల్స్లోని సౌత్ బ్లాక్ నుంచి నూతనంగా నిర్మించిన సేవా తీర్థులకు మార్చడం పట్ల కేంద్ర మంత్రివర్గం కూడా హర్షం వెలువరించింది.
ఆయన శుక్రవారం సౌత్ బ్లాక్లో జరిగిన చివరి మంత్రివర్గ భేటీలో కూడా ఈ తీర్మానం ఆమోదించి సేవాతీర్థ చరిత్ర భవిష్యత్తు గతకాల బానిసత్వం నుంచి భవిష్యత్తు వికాసానికి అడుగులు వేస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే కొత్తగా సేవాతీర్థ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.